నేను విన్నాను నర్సాపేట సభలో చెప్పాడు. నేను వీడు మనవి చేస్తున్నా, ఆయన ఆ మాట చెబుతున్నాడు కదా, నేను ఈ మాట చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళాడు ఫ్లైట్లో, గుర్తుందా మీకు? ఏది కొవ్వొత్తుల ర్యాలీ కోసం వెళితే నువ్వు ఎలా చేసావా? అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించావు కదా, దానికి ఏం సమాధానం చెబుతావు? పోలీస్ వ్యవస్థ ఒక లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు కొన్ని యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఇవాళ అన్నీ చెప్పి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయదలుచుకుంటే 5 నిమిషాలు అరెస్ట్ చేస్తాను, ఇట్లాంటి ఊరికి సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు నాకు అర్థం కాలేదు. అంతేకాదు, నువ్వు అడిగా కాబట్టి ఇంకోటి చెబుతున్నా. ఏమండి, ఆ గౌతురచన గారి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళారు, గౌడ సామాజిక వర్గం కూడా అందరూ వెళ్ళారు. వాడిని ఎందుకు రానిచ్చావు, వీడిని ఎందుకు రానిచ్చావు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి గౌడ సోదరుల్ని. ఈ సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా? ఇది కక్షాదింపు కాదా? లోకేష్ గారు కోపం వచ్చేసిందండి రమేష్ను పిలిస్తే, మీరు క్షమాపణ చెప్పమంటే బాబు వంగి వంగి సమాధులు చెప్పారు. ఆ గౌతు రచ్చన్న గారి మనవరాలు పార్థసారథి గారు, శివాజీ గారి కూతురు ఎన్నిసార్లు చెప్పారండి క్షమాపణలు టీవీల్లో, యూట్యూబుల్లో, అయినా కక్ష తీరలా. ఇంకా లోకేష్ గారు శాంతించలేదని చెప్పేసి ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు ఒక ఆయన, మాజీ ఎమ్మెల్సీ గారు బుద్ధ వెంకన్న గారు, ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని తిట్టాడండి నాకు అర్థం కాలేదు. ఏమన్నా నాకు తెలియగలుగుతానండి. పెళ్ళికి వెళ్తాం, తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తారు, లేదు ఒక విగ్రహావిష్కరణ వెళ్దాం, రంగా గారి విగ్రహావిష్కరణ వెళ్తామండి, వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకి తెలుగుదేశం వాళ్ళు వస్తారు, కాపులు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు. ఈ ఊరుకోరా? ఏంది ఇది కక్షాదింపులు కాదా? దీనికి సమాధానం చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారిని, కక్షలే తెలియని మహానుభావుడు చెప్పమను, చెప్పలేడు దానికి. ఇలా చంద్రబాబు నాయుడు గారు నేను మొదట చెప్పినట్టుగా ఆయన మాట్లాడటానికి చేతలకి చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని దయచేసి గమనించాలి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చాలా నీతి వాక్యాలు గుర్తొస్తాయి, అధికారం పోగానే ఏదేదో మాట్లాడే పరిస్థితిలోకి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.